7 శనివారాల వ్రతాన్ని ఏ రోజున మొదలుపెట్టాలి అంటే, ముఖ్యంగా వ్రతం ప్రారంభించే రోజు తప్పనిసరిగా శనివారమే అయ్యుండాలి. శనివారం ఏకాదశి తిథి అయితే చాలా మంచిది. శనివారం త్రయోదశి తిథి అయినా శుభప్రదం. శనివారం పూర్ణిమ తిథి అయినా మంచిది. శనివారం మాసశివరాత్రి రోజు వస్తే ఎంతో విశేషం. అలాగే శనివారం పుష్యమీ నక్షత్రమైతే మంచిది. అనురాధ నక్షత్రమైనా శుభకరం. ఉత్తరాభాద్ర నక్షత్రమైనా మంచిది. అమావాస్య తిథి శనివారంతో కలిసి వస్తే శ్రేష్టం. ముఖ్యంగా శనివారం శ్రవణ నక్షత్రం వచ్చినచో మరీ విశేషమైనదిగా భావించాలి. 7 శనివారాల వ్రతం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన పవిత్ర వ్రతం. శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన ఈ 7 శనివారాల వ్రతాన్ని వరుసగా 7 శనివారాలు భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. ఉదయం స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించి నువ్వులతో చేసిన చిమ్మిలి ఉండలు స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం దీపం వెలిగించి శనగపిండితో చేసిన 7 లడ్డూలను భక్తిపూర్వకంగా సమర్పిస్తూ ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. వ్రతకాలమంతా మాంసాహారాన్ని పూర్తిగా మానేసి మంచి ఆలోచనలతో స్వామిని స్మరిస్తూ వ్రతాన్ని కొనసాగిస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లభించి సమస్త సమస్యలు తొలగిపోతాయని నమ్మకం.